మద్యం సిండికేట్లపై కృష్ణా జిల్లాలో ఏసీబీ దాడులు కొండను తవ్వి ఎలుగును పట్టినట్లుగా ఉంది. జిల్లాలో 38 సిండికేట్లు ఉండగా కేవలం 2పై దాడులు చేసి ఒక్క సిండికేట్పై మాత్రమే కేసు నమోదు చేశారు. పెద్ద చేపల్ని వదిలేసి చిల్లర తీసుకున్న వారితో నివేదిక నింపేశారు. డిసెంబర్ 13న రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో మద్యం సిండికేట్లపై దాడులు జరగగా తీరిగా 3 రోజుల తర్వాత కృష్ణా జిల్లాలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. అందులోనూ చాలా ఉదారత చూపారు. జిల్లాలో 38 సిండికేట్లు ఉన్నాయి. విజయవాడలోనే 10కి పైగా సిండికేట్లు ఉండగా వాటిలో 4 ప్రధాన సిండికేట్లు ఉన్నాయి. వాటిలో కేవలం 2పైనే ఏసీబీ అధికారులు దాడులు చేశారు. వాటిలో ఉమామహేశ్వరి సిండికేట్పై కేసు నమోదు చేశారు. అకౌంటెంట్ను అరెస్ట్ చేసి సిండికేట్ వివరాలు సేకరించారు. ఆ వివరాల ఆధారంగా రూపొందించిన రిపోర్ట్లో జూలై 2011 నుంచి డిసెంబర్ 14, 2011 వరకు 6 నెలల కాలంలో 594 మందికి 7,21,751 ముడుపులు అందించినట్లు వివరాలు సేకరించారు. అయితే ఏసీబీ అధికారులు రూపొందించిన ముడుపుల వివరాల్లో ఎక్సైజ్ శాఖ, రాజకీయ నేతలకు సంబంధించిన మామూళ్ల వివరాలు ఒక్కటి లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. నివేదికలో చిల్లర మొత్తాలే ఎక్కువగా ఉండటం పెద్ద చేపల్ని తప్పించారన్న అనుమానాల్ని కల్పిస్తోంది. 100, 200 తీసుకున్న పోలీసుల వివరాలను అధిక సంఖ్యలో చూపారు. వీటిలో మాచవరం పోలీస్ స్టేషన్కి ఇచ్చినట్టు చూపిన 19,500 రూపాయలే గరిష్టం. నగరంలోని కొత్తపేట, గవర్నర్పేట, మాచవరం స్టేషన్లకు 7,000 నుంచి 16,000 వరకు నెల ఇచ్చినట్టు చూపించారు. ట్రాఫిక్ పోలీసులకు నెలకు 2,000 మామూళ్ల కింద ఇస్తున్నట్టు పేర్కొన్నారు. ఎక్సైజ్ పోలీసుల మామూళ్ల విషయం వచ్చేసరికి భోజనాల ఖర్చు కింద ఇచ్చిన వాటిగా చూపించే ప్రయత్నం చేశారు. ఎక్సైజ్ కార్యాలయానికి ఇచ్చే నెలవారీ మొత్తం అంటూ 2,000 చూపించారు. పోలీసులకు ఇచ్చిన మామూళ్ల విషయంలోనూ ఓ జాగ్రత్త తీసుకున్నారు. ఎక్కడా అధికారుల పేర్లు రాకుండా ఏసీబీ అధికారులు జాగ్రత్త పడ్డారు. విజయవాడ నగరంలో దాడులు చేరున్న సమాచారాన్ని ఏసీబీ అధికారులే ముందుగా మద్యం సిండికేట్లకు అందించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎక్సైజ్ అధికారులు ప్రజాప్రతినిధులకు ఇచ్చిన మామూళ్లకు సంబంధించిన ముఖ్యమైన రికార్డులను సైతం ఏసీబీ కీలక అధికారుల సలహాతో సిండికేట్ల నిర్వాహకులు తగులుబెట్టినట్టు సమాచారం. అదేవిధంగా దొరికిన రికార్డుల్లో సైతం కొన్ని పేజీలు మాయం చేశారన్న అనుమానాలు ఉన్నాయి. మొత్తం రికార్డులను మాయం చేస్తే అనుమానం వస్తుందన్న కారణంగా పోలీసులకు ఇచ్చిన మామూళ్ల వివరాలను మాత్రం నివేదికలో ప్రస్తావించారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.